గౌడ సంఘం సమస్యలపై పరిష్కరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్ గజని అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని చిన్నగన్పూర్ రేణుకయల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున సభ్యులు హాజరై నూతన మండల కార్యవర్గ ఎన్నికలను పరిశీలకులుగా అగ్రికల్చర్ రాష్ట్ర ఫోరం అధ్యక్షులు అక్కంగారి శ్రీహరి గౌడ్ వ్యవహరించగా గౌడ మండల సంఘం అధ్యక్షునిగా నాయిని వెంకట్ గౌడ్ గజనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొల్చార మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయిని వెంకటేష్ గౌడ్ అప్పాచిపల్లి, ఉపాధ్యక్షులు భూపతిపురం శేఖర్ గౌడ్, వరిగుంతం సాయిబాబా గౌడ్, ఎనగండ్ల గోకని యాదవ్ గౌడ్, రంకంపేట బొమ్మ చంద్రంగౌడ్, అంసానిపల్లి ప్రధాన కార్యదర్శి రంసానిపల్లి అంజాగౌడ్, చిన్నగన్పూర్ కార్యదర్శులు దయాకర్ గౌడ్, పోతంశెట్టిపల్లి సత్యనారాయణ గౌడ్, కొంగోడ్ సురేష్ గౌడ్, రాంపూర్ కోశాధికారి పి రామకృష్ణ గౌడ్, కోల్చారం కార్యవర్గ సభ్యులను ఎండబెట్ల మురళీగౌడ్, పైతర మల్లాగౌడ్, మాధంపూర్ గిరిగల్ల వెంకట్ గౌడ్, చిన్నగన్పూర్ రాజీగౌడ్, నాయిని జలాల్పూర్ శ్యామ్ గౌడ్, కొనాపూర్ గౌరవ ముఖ్య సలహాదారు కొమ్ముల యాదవ్ గౌడ్, పోతంశెట్టిపల్లి అశోక్ గౌడ్, కోల్చారం మల్లేష్ గౌడ్, కిస్టాపూర్ శివకుమార్ గౌడ్, కోల్చారం శంకర్ గౌడ్, సంగాయిపేట్ శ్రీనివాస్ గౌడ్, పోతిరెడ్డిపల్లిలు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్లు శ్రీధర్ గౌడ్, రాజాగౌడ్, సత్యనారాయణ గౌడ్, యాదవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. సహకరించి అందరి ప్రోద్బలంతో ఎన్నుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నూతన గౌడ సంఘం కమిటీ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇదే సభ